తులారాశి వారికి వ్యయస్థానంలో కుజుడు, లాభస్థానంలో రవి కేతువు, దశమ స్థానంలో బుధుడు శుక్రుడు, భాగ్యస్థానంలో గురువు, పంచమ స్థానంలో రాహువు, ఆరింట శనీశ్వరుడు. చేయాలనుకున్న కార్యక్రమాలను కాస్తంత తేలిగ్గా చేయగలుగుతారు. వ్యవహారాలను చాలా తేలిగ్గా చక్కబెట్టగలుగుతారు. వీటి ద్వారా మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. ఎంతో శ్రమ పడితేనే అవ్వవలసిన పనులు కూడా వాళ్ళు వీళ్ళు సహాయం చేయడము, కాస్తంత తేలిగ్గా పనులు గట్టెక్కడము మానసిక ఉత్తేజానికి కారణమవుతాయి. నూతన వస్తువులు వస్త్రాభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించి కొన్ని నూతన ఆలోచనలను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు, ఆ క్రమశిక్షణ భావాన్ని కలిగి ఉంటారు. కానీ మీరు చెప్పే మాటలు వాళ్ళు వినకపోవడము, కాస్తంత పెడచెవిని పెట్టడము, కాస్తంత బాధాకరమైనటువంటి అంశాలకి కారణం అవ్వవచ్చు. కొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు దూర ప్రయాణాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కాస్తంత ఇబ్బందులు పడినప్పటికీ వాటన్నిటినీ దాటగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. రిజిస్ట్రేషన్, స్థలాలు కొనుగోలు, అమ్మకాలు, క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. శనివారం పూట శనేశ్వరాలయంలో తైలాభిషేకం చేయించండి. సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేయించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి.